మిత్రులారా, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 నూతన సంవత్సరాన్ని ఈరోజే మనం జరుపుకోవడం లేదు. 2024 నుంచి ప్రపంచవ్యాప్తంగా జనవరి 1వ తేదీన నూతన సంవత్సరాన్ని మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా 2025వ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఈరోజు వినియోగదారీ సంస్కృతిలో భాగంగా ఈ నూతన సంవత్సరం కూడా ఉంది. ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కార్పొరేట్ శక్తులు, వాణిజ్యవేత్తలు తమ వ్యాపార ప్రయోజనాలని ఈ నూతన సంవత్సర పేరుతోటి వాళ్ళు లాభాలని గడించుకునే పరిస్థితిలో ఈ హ్యాపీ న్యూ ఇయర్ని వాడుకుంటున్నారు. ఏదైనప్పటికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షల్ని ఒకరికొకరు తెలుపుకొని మనం ఆప్యాయతని, అనురాగాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఈ సందర్భంగా వ్యక్తపరచుకునే అవకాశం మనందరికీ కలుగుతుంది. అందుకోసం మీ అందరికీ మరోసారి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదే సందర్భంలో ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సరం అనేది ఈ ఒక్కరోజు మాత్రమే పరిమితం అయిపోకూడదు. ఇవాళ ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రాములు, ఫోన్ కాల్స్ వరకే ఈ నూతన సంవత్సరం పరిమితం అవుతే ఉపయోగం లేదు. ఈ నూతన సంవత్సరం ఏదైతే మనం అందరం సంతోషం ఉండాలని కోరుకుంటామో, ఈ సంతోషం, ఆనందం ప్రతిరోజుగా మనందరికీ ఉండాలని చెప్పేసి మనందరం కూడా ఆశిద్దాం. అయితే ఈ ఆనందం, సంతోషం మనందరి జీవితాలలో మనందరికీ ఉండాలంటే అది మన చేతుల్లో లేదు. అది ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వాలు అనుసరించే విధానాల మీద ఆధారపడి మాత్రమే మన జీవితాలు, మన సుఖ సంతోషాలు ఆధారపడి ఉంటాయి. ఆ ప్రభుత్వ నిర్ణయాలని మనం ఐక్యంగా మనం వాటిని వ్యతిరేకించకపోతే ఆ ప్రభుత్వ విధానాలు మన మీద ప్రభావం చూపెడతాయి. ఇవాళ కనుక మనం ప్రభుత్వ విధానాల ప్రభావం మన మీద ఏ విధంగా ఉంది ఏంటనే కనుక పరిశీలన చేస్తే ఇవాళ ఈ ద్రవ్యోల్బణం సంబంధించి 2 రకాలలో ప్రధానంగా ప్రజానీకంపై ప్రభావం చూపెడుతుంది. ఒకటి, మన నిత్య జీవితంలో అతి ముఖ్యమైనది ఆహారం. అట్లానే మన ఆరోగ్యాలు బాగుండాలంటే కావాల్సింది వైద్యం. ఈ 2 రంగాలలో వాళ్ళ ద్రవ్యోల్బణం ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా మనం ఈ ఆహార రంగంలో ద్రవ్యోల్బణం కనుక పరిశీలన చేస్తే మన మీద ప్రభావం ఎట్టుందనేది మన నిత్య జీవితంలో మనపై ప్రభావం మనకి కనపడుతున్న పరిస్థితి. అట్లా ఈ ఆహార రంగంలో ద్రవ్యోల్బణం సంబంధించి చూసుకున్నప్పుడు, కూరగాయలకు సంబంధించి చూసుకున్నప్పుడు ఈ కాలంలో 28% రేట్లు పెరిగిన పరిస్థితుంది. అట్లానే పప్పులు 17%, కోడిగుడ్లు 7%, తృణధాన్యాలు 8.6%, అట్లానే బంగాళదుంపలు 65.3%, అట్లానే ఈ టమాటా 42.4%, అట్లానే ఉల్లిపాయలు 62.2%. ఇవాళ అన్ని కూరగాయల రేట్లు కూడా బాగా పెరిగిపోయిన పరిస్థితుంది. దీన్ని మనం ఇదివరకు సంచులతో కూరగాయలు తెచ్చుకొని జేబులో డబ్బులు తీసుకుపోయే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు జేబుల్లో కూరగాయలు తెచ్చుకొని సంచులతో డబ్బులు తీసుకుపోయే పరిస్థితి మనకి కనపడుతుంది. ఇవాళ ఈ నిత్యావసర వస్తువుల రేట్లు ఇంత ఇబ్బడి ముబ్బడిగా పెరిగి బాధపడుతున్న తరుణంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్స్లో చూస్తే మనం ఈ ఆహార సబ్సిడీలకు సంబంధించి 7,802 కోట్లను 7,082 కోట్లను ఈ ఆహార భద్రత సంబంధించి బడ్జెట్లో ఈ బడ్జెట్ కేటాయింపుల నుంచి విరమించుకోవడం జరిగింది. అంటే మునిగే నక్క మీద తాటకాయ పడ్డ విధంగా ఈ ఆహార భద్రతలో సబ్సిడీని తొలగించుకోవడం అంటే ఈ పేద మధ్యతరగతి ప్రజలను అధిక ధరలకి గురి చేయడం తప్పించి మరొకటి కాదు. ఇవాళ ద్రవ్యోల్బణంగా చూసుకుంటే పట్టణాలలో కంటే గ్రామాల్లోనే ఎక్కువగా ఈ ద్రవ్యోల్బణ పరిస్థితి కనపడుతుంది. ఈ 2024 నవంబర్లో ఈ ద్రవ్యోల్బణం కనుక మనం పరిశీలన చేస్తే ఈ 4.2% ఈ పట్టణాలలో ఉంది. కానీ ఇప్పుడు కనుక చూసుకుంటే 4.4% పెరిగిన పరిస్థితి. గ్రామీణ ప్రాంతంలో నవంబర్ నెలలో చూసుకున్నప్పుడు 5.3% ఉంది. అదే ఈ డిసెంబర్ నాడు చూసుకున్నప్పుడు 5.6గా ఉన్నది. అంటే ద్రవ్యోల్బణం ఫలితంగా ఈ పేద మధ్యతరగతి ప్రజలపై ఎంతటి ప్రభావం కనపడుతుందనేది మనకి కనపడుతుంది. ఇవాళ ఈ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి చూసుకున్నప్పుడు మధ్యతరగతి కూడా ఈ దిగువ తరగతికి
దిగజారిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఇవాళ కనపడుతున్న పరిస్థితి ఇవాళ జాతీయ ఆరోగ్య సర్వే రిపోర్టు ప్రకారం ప్రతిరోజు మన దేశంలో 19 కోట్ల మంది ఆకలి గురవుతున్న పరిస్థితి. అంటే వాళ్ళకి ఆకలి అవుతున్నా, ఆకలిని తట్టుకోలేకపోతున్నా, ఆహారం దొరక్క 19 కోట్ల మంది ఇవాళ ఆకలితో బాధపడుతున్నారని చెప్పేసి జాతీయ ఆరోగ్య సర్వేనే చెప్తుంది. జాతీయ ఆరోగ్య సర్వే అంటే అది ప్రభుత్వం అందే, కేంద్ర ప్రభుత్వం అందే. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే 140 కోట్ల జనాభాలో 19 కోట్ల మంది ఆకలికి గురవుతున్నారంటే ఇక నూతన సంవత్సరాల శుభాకాంక్షలు ఎట్లుంటాయి? ఏంటి మన స్వాతంత్ర్యం? ఇవన్నీ చాలా బాధగా భారంగా ఉన్న పరిస్థితి ఉంది. అట్లనే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సంబంధించి చూసుకున్నప్పుడు 125 దేశాలలో మనం ఆకలి సంబంధించి చూసుకున్నప్పుడు ఈ హంగర్ ఇండెక్స్లో భారతదేశం 125వ స్థానంలో ఉంది. అంటే ఆకలి కేకల్లో 120 దేశాలలో 111 స్థానంలో మన భారతదేశం ఉండమంటే ఎంత సిగ్గుచేటైన విషయం అనేది ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. అంతేకాదు ఈ నిరుద్యోగ రేటు, పార్టిసిపేట్ రేటు ప్రకారం చూసుకున్నప్పుడు ఎల్పిఆర్ రిపోర్ట్ దీనికి సంబంధించి 2014లో అంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు 5.44% ఉంటే అది 2024 జూన్ నాటికి 9.2% పెరిగింది. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ విధానాలు, నరేంద్ర మోడీ పరిపాలన, నరేంద్ర మోడీ సామర్థ్యం నిరుద్యోగాన్ని పెంచడానికి ఉపయోగపడిందా, నిరుద్యోగాన్ని పెంచడానికి ఉపయోగపడిందా అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో ఈ కార్పొరేట్ సెక్టర్కి సంబంధించి వాళ్ళ మీద వేసే పన్నును మాత్రం చాలా ఉదారంగా తగ్గించడం జరిగింది. దానికి సంబంధించి కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ కంపెనీలకు సంబంధించి గతంలో 32% వాళ్ళ మీద పన్నులు వేసే విధానం ఉంటే దాన్ని 10% తగ్గించి 22% వాళ్ళని పన్నులని కుదించడం జరిగింది. అంతేకాదు తయారీ రంగానికి సంబంధించి వారి మీద 25% పన్నుల వాటా ఉంటే దాన్ని 10% తగ్గించి 15% కుదించడం జరిగింది. ఈ నరేంద్ర మోడీ కార్పొరేట్ అనుకూల విధానాల వలన 1% ఉన్న సంపన్నుల చేతుల్లో దాదాపు 40% దేశ సంపద ఉన్న పరిస్థితి కనపడుతుంది. 1% ఉన్న దేశ సంపన్నుల చేతుల్లో మన దేశ సంపద 40% ఉన్న పరిస్థితి కనపడుతుంది. అదే సందర్భంలో 50% ప్రజల చేతుల్లో 6.4% మాత్రమే దేశ సంపద కలిగి ఉంది. అందుకోసం ఇవాళ ఆదాని కానీ అంబానీ కానీ ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానంలో ఉన్నా, 3వ స్థానంలో ఉన్నా, 10వ స్థానంలో ఉన్నారు. అంటే దీనికి కారణం ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వంలోని మోడీ స్వదేశీ నినాదంతో ఇవాళ దేశ ప్రజలని ఆకలికి గురి చేస్తూ, బాధలకు గురి చేస్తూ, వీరి మీద భారాలు మోపుతూ, మనపై పన్నులు వేస్తూ, మన దగ్గర పన్నులని గుంజుతూ, వాళ్ళకి ఏదైతే అనుకూలంగా వ్యవహరిస్తూ పన్నులు తగ్గిస్తున్నారో దాని ఫలితంగానే వాళ్ళు సంపన్నులవుతున్న పరిస్థితుంది. ఇటీవల సంబంధించి చూసుకున్నప్పుడు దీనికి సంబంధించి దానికి సంబంధించి చూసుకున్నప్పుడు ప్రపంచ అత్యున్నత జాబితా సంబంధించి ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటిస్తుంది. ఆ ఫోర్బ్స్ మ్యాగజైన్ 23 లెక్కల ప్రకారం మన $83.4 బిలియన్ సంపదతోటి ముఖేష్ 9వ స్థానంలో ఉన్నాడు. అట్లానే నరేంద్ర మోడీ దోస్తు ఆదాని $82.53 బిలియన్ సంపన్నులలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇవి ఉన్నాయి. వీటితో పాటు వైద్యం సంగతి కనుక పరిశీలన చేస్తే వైద్యం సంబంధించి చూసుకున్నప్పుడు వైద్యం సంబంధించి దాదాపు భారతదేశంలో 62% మంది ప్రజలు తమకు వచ్చే కొద్దిపాటి ఆదాయాలలో ఈ వైద్యానికి ఖర్చు చేసే పరిస్థితి కనపడుతుంది. ఈ వైద్యానికి ఖర్చు పెట్టడం అంటే తమ ఆదాయం 62% ఖర్చు పెట్టడం అంటే మిగతా ఆహారం, మిగతా చదువు వీటికి ఎంత కేటాయిస్తారనేది మనకి అర్థమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోడీ గవర్నమెంట్ దాదాపు ఈ ప్రజలకు నిత్యావసర వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చూసుకున్నప్పుడు ఈ ఉబ్బసం, గ్లూకోమా, క్షయ
ఈ మానసిక ఆరోగ్యం ఇట్లాంటి వాటికి సంబంధించి చూసుకున్నప్పుడు మన 2024 సెప్టెంబర్ వరకు చౌకగా వాళ్ళకి మందులు దొరికే అవకాశం ఉండేది. కానీ అక్టోబర్ 2024 నుంచి 50% ఈ మందులపై రేట్లు పెంచి వాళ్ళ మీద భారం మోపే పరిస్థితి ఉంది. అందుకోసం ఇవాళ మన రాజ్యాంగంలో ఆహారం, వైద్యం, విద్య ప్రజలకు కల్పించాలని చెప్పేసి మనం రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది. కానీ రాజ్యాంగంలో పొందుపరచుకునే విధంగా ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ పేద ప్రజలకి వీటిని అందించే పరిస్థితి కనపట్లేదు. మరి ఈ పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న సందర్భంగా మనం ఈ 2025 నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నాం. ప్రభుత్వ విధానాలు ఆ విధంగా ఉండి, నిరుద్యోగం ఇట్లా ఉండి, మార్కెట్ ధరలు ఇట్లా ఉండి, కార్పొరేట్ శక్తులకి మన వనరులని, మన శ్రమని మొత్తాన్ని కట్టబెడుతుంటే మనం ఏ విధంగా సంతోషంగా ఉంటాం అనేది మనందరం ముందు ఉన్న ప్రధానమైన పెద్ద సమస్య. అందుకోసం మనం దీన్ని సంబంధించి వాళ్ళ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూనే మనం రాబోయే సంవత్సర కాలం మనము, మన కుటుంబాలు, మన మిత్రులు, మన దేశం, మన ప్రజలందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే ఈ విధానాలని మనం ప్రతిఘటించకుండా ఉండే అవకాశం లేదు. అందుకోసం మనం ఈ నూతన సంవత్సర స్ఫూర్తితోటి ఈ నరేంద్ర మోడీ కార్పొరేట్ వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ శక్తుల ముద్దు, పేదలు వద్దనే ఏదైతే వైఖరి ఉందో ఈ వైఖరి వ్యతిరేకంగా మనందరం ఈ 2025 సంవత్సరాన్ని ఇవాళ ఈ ఉద్యమాల సంవత్సరంగా 2025ని ఉద్యమాల సంవత్సరంగా రూపొందించుకోవాలి. ఆ ఉద్యమాలను రూపించుకొని ఐక్య ఉద్యమాల ద్వారా ఈ విధానాలను ప్రతిఘటించడం ద్వారా మాత్రమే మనము ఈ నూతన సంవత్సరంలో ఈ మాత్రమైన సుఖ సంతోషాలతోటి, ఆనందంతో ఉంటాం. అందుకోసం ఈ నూతన సంవత్సర ఈ స్ఫూర్తితోటి మనం ఈ విధానాలని ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఐక్య ఉద్యమాలు నిర్మించవలసి ఉంది. అప్పుడు మాత్రం మనందరం సుఖశాంతులతో ఉంటామని తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా.